ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, గతంలో ఆగిన చోటు నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు ఉన్నాయని, మార్చి 10న పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసి ప్రకటన విడుదల చేసిందని, గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయని, మార్చి 2వ తేదీ నుండి మార్చి 3న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారని, మార్చి నెల 10వ తేదీన పోలింగ్ జరగనున్నదని, 12వ తేదీన అనివార్య కారణాల వల్ల రీపోలింగ్ ఉంటే నిర్వహిస్తామని, మార్చి 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. హలో ఈ రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారంగా ఈ రోజు నుంచి అర్బన్ లోకల్ బాడీస్లో కూడా ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అదేవిధంగా ఎన్నికలు కూడా ఇంతకుముందు ఎన్నికలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలయ్యే విధంగా ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారంగా మనం స్క్రూటినీ అయిపోయి విత్డ్రాయల్ తీసుకునే రోజున ఇది మధ్యలో నిలిపేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క విత్డ్రాయల్ దగ్గర నుంచి మొదలవుతుంది ప్రక్రియ. ఇది మార్చి 2వ తేదీన విత్డ్రాయల్స్ మొదలవుతాయి. 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు విత్డ్రాయల్స్ ఉంటాయి. విత్డ్రా అయిపోగానే 3వ తేదీ సాయంత్రం కంటెస్టింగ్ క్యాండిడేట్లందరినీ కూడా ప్రకటిస్తాము. ఆ తర్వాత 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఏదైనా రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీ పెడతాం. 14వ తేదీన ఆదివారం రోజున ఉదయం 8:30కి ఈ యొక్క జరిగిన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ కూడా ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి మన యొక్క ఉద్దేశం ప్రకారం కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గ పరిధిలోని 144వ పంచాయతీ గ్రామాలలో ఈ నెల 17వ తేదీన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రోజు డోన్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ నరసింహారెడ్డి, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, రూరల్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ప్రీతం రెడ్డిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ 144 పంచాయతీలలో 1520 పోలింగ్ కేంద్రాలు, 268 పోలింగ్ స్థానాలు మరియు పోలింగ్ స్థానాలలో బందోబస్తు కొరకు దాదాపు 1000 మంది స్పెషల్ పోలీస్ సిబ్బంది రావడం జరిగిందన్నారు. 17వ తేదీన జరిగే పోలింగ్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఓటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్దకు రావాలని, వచ్చి వారి ఓటును వినియోగించుకుని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. గ్రామాలలో ఎక్కడా గానీ గుంపులుగా ఉండకూడదని అన్నారు. అలాగే దొంగ ఓట్లకు పాల్పడడం, ఓటర్లను ప్రభావితం చేయడం లాంటివి చేయకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎవరూ కూడా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు, ఊరేగింపు లాంటివి అనుమతులు లేవని, అలా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. 2021 మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ ఉంటుందన్నమాట. మనం టోటల్గా 144 పంచాయతీల్లో ఎలక్షన్స్ రేపు 3వ తేదీలో ఉన్నాయి. ఏది డోన్ నియోజకవర్గం, మొత్తం డోన్ నియోజకవర్గం అంతా 144 గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 1520 పోలింగ్ స్టేషన్స్లో, తర్వాత ఓకే 144 పంచాయతీలు, 1520 పోలింగ్ స్టేషన్లు, తర్వాత లొకేషన్లు 268. రెవెన్యూ రూట్స్, పోలీస్ రూట్, రెవెన్యూ రూట్స్ 64 అయితే పోలీస్ రూట్లో 67 ఉన్నాయి. దాన్ని తెలుసుకున్నాం మేము. తర్వాత మా మొత్తం స్టాఫ్ అంతా కలిసి మొత్తము డిస్ట్రిక్ట్ పోస్ట్ అంతా 1000 మెంబర్స్ని మనం ఈ ఎలక్షన్కి పర్పస్కి డిప్లాయ్ చేయడం జరిగింది టోటల్గా. అందులో సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఆల్ ర్యాంక్స్, అడిషనల్ ఏపీఎస్పీ, ఏఆర్, స్పెషల్ పార్టీ, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో, సిఐడి, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అదర్ వింగ్స్ అంతా కలిసి మొత్తం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్కి మేము ఎంత లేదన్నా కానీ ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ ఉంటుంది. హైపర్ సెన్సిటివ్ అంటే సమస్యాత్మక, అతి సమస్యాత్మకం. దానికి 1+3 ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ, 1 ఏఎస్ఐ కానీ, 3 పీసీలు ఉంటారు. ఖచ్చితంగా అది లొకేషన్ చూసుకుంటారు. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ పర్సనల్ సపరేట్, పోలింగ్ బూత్లు సపరేట్ ఉంటారు. తర్వాత దానికి ఒక
రూట్కి ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ ఇన్ఛార్జ్ ఉంటారు. ఇది సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్లేస్కి. సెన్సిటివ్ ప్లేస్లు ఏముంటారంటే 1+2 అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఒక ఏఎస్ఐ కానీ ఇద్దరు పీసీలు ఇద్దరు హోంగార్డ్ పీసీ ఉంటారు. ఆడ వాళ్ళు ఆ ఏరియా చూసుకుంటారు. తర్వాత పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటారు అన్నమాట. కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ క్యూ మెయింటెనెన్స్ ఉంటారు. వీళ్ళనే కాకుండా మేము మహిళా గ్రామ రక్షక దళం అంటే మా వాళ్ళు ఉండదు జిఎంఎస్కే వాళ్ళని కూడా అందరినీ ఈ మండలం ఉండే వాళ్ళందరినీ పూల్ చేసి వాళ్ళందరినీ కూడా క్యూ మెయింటెనెన్స్కి మనం పెట్టుకోవడం జరుగుతుంది. అట్లా అన్ని డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పత్తికొండ కానీ మన డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లకి వాళ్ళని క్యూ మెయింటెనెన్స్కి మనం వాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఇటు నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు సమస్య లేనటువంటిది ఉంటాయి. నార్మల్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం అనమాట. తర్వాత పోలింగ్ స్టేషన్ సపరేట్ ఇందాక చెప్పినట్టు ఆ విధంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నిర్భయంగా ఓటు వాళ్ళు పీస్ఫుల్ తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు చేసుకోవచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్ అంటే ఏ ఇబ్బంది లేకుండా ధైర్యంగా నిర్భయంగా వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇది పార్టీ బేస్ కాదు, మీరు ఎవరు ఏం లేదు. ఖచ్చితంగా వచ్చి అందరూ కూడా ఓటుని ఎన్కాష్ అంటే వాళ్ళు ఓటు వేసుకోవాల్సిందిగా ప్రార్థన. గ్రామ సర్పంచ్గా ఒక్క అవకాశం ఇస్తే గ్రామాన్ని వాటర్ సప్లై, సీసీ రోడ్డు, వీధి దీపాలు, గ్రామానికి కావలసిన అన్ని సౌకర్యాలు అభివృద్ధి చేసి చూపిస్తానని డోన్ బీజేపీ జనసేన బలపరిచిన సీసంగుంతల సర్పంచ్ అభ్యర్థి కొట్ట మల్లికార్జున్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీసంగుంతల గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారం మంచం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆర్వి రామయ్య, హేమసుందర్ రెడ్డి, వెంకటేశ్వరులు, రామచంద్రనాయుడు పాల్గొన్నారు. ధైర్యంగా మంచంలో కూర్చో కొడుకుగా నేను మంచిగా చూసుకుంటాను ఊరికి కూడా సరేనా అన్న ఆశీస్సులు ఉన్న భాస్కర్ నాయకుడు సరేనా వ్యక్తి ఇప్పుడు మహారాజు తీసుకున్నాడా చదువుకున్న వ్యక్తి కూడా చదువుకున్న పిల్లడు కదా తెలుసు మనలకు చెప్పు ఇంట్లో ఉండేది ప్రతి ఒక్కటి చేస్తాం దీనికంటే కూడా ఎక్కువ చేస్తాం ఖచ్చితంగా. మీరందరూ సహకరించండి. పోటీ చేసిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మేనిఫెస్టోని విడుదల చేయలేదు. ప్రత్యేకంగా ఉన్నత విద్యావంతుడు కాబట్టి మనం గర్వంగా చేస్తాం కాబట్టి అబద్ధం హామీలు కాకుండా ఇది చేసినాము, ఖచ్చితంగా చేస్తాము. పెద్దలందరూ మీరు సపోర్ట్ చేయాలి. మ్యాన్ పోస్ట్ వచ్చింది. సరే నీకు అనుకుంటా వేరే కావాలంటే సరేనా. డోన్ మండలంలో సీసంగుంతల గ్రామంలో కొట్టే మల్లికార్జున బీజేపీ జనసేన పార్టీలో బలపరిచినటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అబ్బాయి డిగ్రీ పూర్తి చేసుకొని గ్రామంలో తన వంతు బాధ్యతగా గ్రామానికి ఏదైనా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఒక ముఖ్యమైనటువంటి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి కావడంతో భవిష్యత్తులో ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కావాల్సినటువంటి నిధులు సమీకరణ కానీ రాష్ట్రంలో కూడా అధికారుల దగ్గరికి చొరవ తీసుకుని వెళ్ళి గ్రామానికి కావాల్సినటువంటి ఏ పనైనా చేయించగల సమర్థుడు. కాబట్టి ఈ గ్రామస్తులందరినీ కూడా కొట్టే మల్లికార్జున మంచం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మల్లికార్జున గారు చదువుకున్న వ్యక్తి. ప్రతి ఇంటింటి ప్రచారం భాగంగా ప్రతి ఒక్కరి నోట మల్లికార్జునకు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి రాజకీయ నాయకులు ఉన్నారు. టీడీపీ అయితేనే వైసీపీ అయితేనేమి ఎక్కడ ఏసిన గొంగలి అక్కడగానే ఉంది. చదువుకున్న వ్యక్తి రేపొద్దున ఈ ప్రెసిడెంట్
గెలిస్తే కన్నా మేము కేంద్రం నుండి 5 లక్షలు వచ్చే ఫండ్స్ని 10 లక్షలు చేయగలమని. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ పడింది. వెంకటగిరి పట్టణంలో నేను వచ్చిన తర్వాత దాదాపు 21 కోట్ల రూపాయల నిధులు వివిధ రకాల అభివృద్ధి పనులు జరిగాయి. 19వ తేదీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేశాం. అన్నీ బాగుండి ఉంటే మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేవారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్తో శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేశామన్నారు. 93 కోట్ల రూపాయలతో వెంకటగిరిలో శాశ్వత మంచినీటి పథకంకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాం. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనిని అభివృద్ధి పరుస్తాం. 38 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి నివేదికను సమర్పించాం. ఇప్పటికే ఏర్పేడు చెన్నూరు రోడ్ 45 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు మంజూరైనాయి. నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో ఒకటి పెట్టమని పరిశ్రమల శాఖ మంత్రికి విన్నవించడం ఆయన ఆమోదించడం జరిగిందన్నారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. దాన్ని మళ్లీ జీవోని ప్రవేశపెట్టి కాలువని కొనసాగించడానికి అన్ని అనుమతులు పొందుతున్నాం. అన్ని చెరువులకు 1,46,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ ముగిశాక అభివృద్ధి పదంలో నడుస్తామని వెంకటగిరి ప్రజలందరూ దీనిని గమనించి అభివృద్ధికి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇంకా ఎక్కువ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది నా యొక్క ఆలోచన. ఇవాళ అన్ని రకాల పరిస్థితులు కలిసి వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టించాలనే ఒక ప్రయత్నం ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారిని కోరితే రాష్ట్రంలో పెట్టేటువంటి 30 సెంటర్లలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఇతర మెకానికల్ సెక్షన్కి సంబంధించినటువంటి వాటిని కానీ కంప్యూటరైజేషన్కి సంబంధించినటువంటి కలిపి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెంకటగిరిలో పెట్టడానికి ఆయన ఆమోదం తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇలా మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలి. ఇన్ని విధాలుగా సమగ్ర ఆలోచనతో ఈ నియోజకవర్గం వెంకటగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సందర్భంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న ఆగిన ఎలక్షన్ల సందర్భంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉన్నప్పుడు ఇది అడ్డం వచ్చింది. ఆ రోజు కూడా అనుకున్నాం ఒకవేళ 2-3 నామినేషన్లు వేసున్నా పార్టీ నిర్ణయం మేరకు ఒక్కరిని మనం ఎంపిక చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకొని ఎవరినైతే అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నామో అధికారికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరికైతే బీఫారాలు ఇస్తారో వాళ్ళ విజయానికి అందరం కలిసి పనిచేయాలా అని అనుకోవడం జరిగింది. అది అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి మనం అందరం కూడా పనిచేయాలనేది ఇవాళ మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా అదే సూచన. ఏ సందర్భంలో అయినా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి రాజకీయ పార్టీలు కలిసి వస్తే కలుపుకొని పోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి కేవలం మన దృష్టి అంతా ఈ పట్టణం యొక్క అభివృద్ధి 2 సంవత్సరాల్లో ఈ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యంతోనే మనం పనిచేయాలి. ఆ విధంగా మనం చేసినట్లయితే ఒక మోడల్ మున్సిపాలిటీగా వెంకటగిరిని తీర్చిదిద్దుతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ కొత్తగా మంజూరైంది 80 లక్షల రూపాయలతో. వెజిటబుల్ మార్కెట్కి నిధులు మంజూరయ్యాయి. హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్కి నిధులు ఇస్తాము, స్థలం చూపిండంటే ఇవాళ కోఆపరేటివ్ సంస్థకి సంబంధించినటువంటి స్థలంలో హోల్సేల్ మార్కెట్ని పెడదామనే ఆ అధికారులతో కూడా మాట్లాడు. శ్రీకృష్ణదేవరాయలు 550 జయంతి సందర్భంగా వెంకటగిరి తూర్పు వీధిలోని శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ సేవా సంఘం కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ కుటుంబ సభ్యులు మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం 4వ వార్డులోని సాలి కాలనీలో శ్రీకృష్ణదేవరాయలు జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ అధ్యక్షుడు తోట కృష్ణయ్య,
మరియు కమిటీ మెంబర్స్ కాపు బలిజ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనికి నీళ్ళు పెట్టేటండి దీనికి వచ్చినట్టే మంచి ఎండాకాలం నాటారు. చెట్టు చూపిమని చెప్పాలి. మూడో దశలో రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన పోలింగ్ పరికరాలను పోలింగ్ సిబ్బందికి అందించే కార్యక్రమం డక్కిలి మండలంలో జరిగింది. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు రేపు ఉదయం 6:30 నుంచి 3:30 వరకు ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ తర్వాత అభ్యర్థులు విజయం సాధిస్తే వారికి గుర్తింపు పాత్రలు, ఇలా అన్ని పనులు సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ వసుంధర, డక్కిలి తహసీల్దార్ బీఆర్కేఎస్ ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓకే వెంకటేశ్వర్లు ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల మేరకు పోలింగ్ సిబ్బంది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారాలకు ఆమడ దూరంలో ఉండాలని, నిరంతర నిఘా నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను బాధ్యతాయుతంగా పరిగణించాలన్నారు. పోలింగ్ జరిగే సమయంలో అనూహ్యంగా ఎదురయ్యే ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, కంపైన్ ఓట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి బి భారతి, హౌసింగ్ ఏఈఓ జోగారావు, ఏఎస్ఓ నావూరు వెంకటయ్య మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. నీకు ఫోన్ చేస్తా. స్టాంపు తోటి ఎస్కాట్ వెహికల్ తీసుకొని మీ రూట్ ఆఫీసరు, జోనల్ ఆఫీసరు, అలాగే మీ రిటర్నింగ్ ఆఫీసర్ గారితో కలిసి మీరు పోలింగ్ జరిగే ప్రదేశానికి రీచ్ అవ్వాలి. ఇక అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మనకి అన్ని మెటీరియల్ తీసుకొని కూడా ఖాళీగా కూర్చొని ఉన్నారు కాబట్టి వెంటనే బయలుదేరాలి. బయలుదేరి వెళ్ళినాక మీ యొక్క పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసుకోండి. అలాగే మీతో తీసుకెళ్లిన మెటీరియల్ చాలా సేఫ్ గా పెట్టుకోండి. ఎక్కడ కూడా పోలింగ్ కి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ మీరు కూర్చున్న కౌంటర్స్ లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ఎక్కడ కూడా వదిలేయకూడదు. మీరు వదిలేసి ఎక్కడైనా పేపర్లో అడ్వర్స్ న్యూస్ ఐటమ్ వచ్చిందంటే మాత్రం మన పోలింగ్ సిబ్బంది మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మీరు పోలింగ్ మెటీరియల్ని అత్యంత జాగ్రత్తగా మీతో పాటు తీసుకొని మీ సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. అలాగే మీరు వెళ్ళాక పోలింగ్ కేంద్రంలో ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకోండి.
ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు పోలింగ్ జరిగే గది అలాగే మీకు పక్కన రేపు కౌంటింగ్ జరిగే గది సపరేట్ గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే పోలింగ్ గది జరిగే గది మరి 3:30 దాకా ఆకుపోయి ఉంటుంది కాబట్టి మనకి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి లేట్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 4 o'clock కల్లా మనకి అన్ని చోట్ల కౌంటింగ్ బిగిన్ అవ్వాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు 99% రెండు విడివిడిగా ఉండేలాగా రూమ్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ రూమ్ నామన్క్లేచర్ ఏమైనా మారినట్టయితే మీరు ఆ రూమ్ మీద ఒక బోర్డు రాయడం, ఒక కంప్యూటర్లో ఒక షీట్ ప్రింట్ తీసుకొని కానీ ఆ నామన్క్లేచర్ ఏదైతే ఉందో అది అంటించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా చేంజ్ అయితే మీరు ఏదైతే బోర్డు పెట్టారో అదే మీ యొక్క పోలింగ్ ఓటర్స్ లిస్ట్ లో ఉన్న కేంద్రంగా పరిగణించబడుతుంది. అలాగే హైదరాబాద్లో జరిగిన నేషనల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ జాతీయ స్థాయిలో బంగారు పథకాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టకు రావడం మన ప్రాంతానికే గర్వకారణమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజున హైదరాబాద్లో నేషనల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ పోటీలలో టైగర్స్ కుంఫు అకాడమీ విద్యార్థులు యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన లింగాల శరణ్య కటాసు బ్లూ బెల్ట్ విభాగంలో ప్రథమ స్థానం, గోల్డ్ మెడల్ మరియు ధ్రువపత్రము, కమలేకర్ వైష్ణవి ఆరెంజ్ బెల్ట్ విభాగంలో ప్రథమ స్థానం, గోల్డ్ మెడల్, దొమ్మాట నివాస్ కలర్ బెల్ట్ బాలుర సీనియర్స్ విభాగంలో తృతీయ స్థానం, బ్రాంజ్ మెడల్, అలాగే పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన గడ్డమీది వరుణ్ స్పారింగ్ జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం, సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. వీరు మాస్టర్ ఎర్ర మహేష్ దగ్గర గత కొన్ని సంవత్సరాల నుండి శిక్షణ తీసుకున్నారు. మంగళవారం రోజున యాదగిరిగుట్ట పట్టణం తన నివాసంలో గెలుపొందిన విద్యార్థులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఘనంగా సన్మానించి అభినందిస్తూ మన ప్రాంతంలోని విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనడమే కాకుండా బంగారు పథకాలు గెలుపొందడం ఎంతో గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తమని తాము రక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా బాలికలు మరియు మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, అకాడమీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. డాడీకి ఫోన్ చేయడం భయపడుతున్నాడు, మమ్మీ ఫోన్ చేయడం భయపడుతున్నాడు. క్లోజ్ ఇద్దరు మంచిగా కొట్టుకున్నాను నేను తీసుకుంటున్నాను. ఓకేనా? ఇగో ఎడున్నాను